ప్రభు కాచి కాపాడి 15 సంవత్సరం అడుగుపెట్టిన దేవుడు చూపాడు. జయశాలి ప్రభు పేరుకు తగినట్లుగా అన్ని విషయాల్లో సమస్తాన్ని జయించి దేవుని కొరకు దేవుని కాడికి సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఇవ్వడం నిలుపులాగా సేవకులు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయవచ్చు తెలిసిన ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. రాజా నీకే వందనాలు ప్రభా. తండ్రి జయశాలి నాయన 14 సంవత్సరాలు తండ్రి నాయన ఈ 15వ సంవత్సరంలో అడుగు పెట్టుచుండగా ప్రభా ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమాలు తోడుంచమని నాయన ప్రభా. మరి చదువులోను తండ్రి ఆత్మీయంగాను శారీరకంగాను ప్రభా ఎదుగుదల దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. చదువులో తోడయండి ప్రభా. నీ కృప తండ్రి, నీ క్షేమాలు నాయన, నీ దయా కిరీటం తండ్రి ఆ బిడ్డ పొందుకున్నట్లుగా ప్రభా ఈ సంవత్సర కాలమంతా తండ్రి నీ బిడ్డతో నాయన మీ సన్నిధి ఉంచమని యేసు ప్రభు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దైవమా, మా తల్లుల తండ్రి, నీ ఘనమైన శ్రేష్ఠ నామం బట్టి స్తోత్రం. నాయన రాజులను రమ్య సహోదరుని ప్రేమించి మీరు ఇచ్చిన ప్రథమ సంతానాన్ని బట్టి స్తోత్రం. గర్భఫలం యెహోవాను గురించి స్వాస్థ్యం ఆయన మీరు ఇచ్చిన బహుమానం నీ సన్నిధిలో సమర్పిస్తుండగా గడిచిన సంవత్సరాలన్నిట నీ కృపాక్షేమాలు సన్నిధిని తోడుగా వచ్చి నడిపించారు. తల్లి గర్భమందు అవయములుగా నిర్మించిన దేవుడు, నేను నా మహిమ నిమిత్తం నేను సుధించితిని, నేనే పుట్టించుకుని యెషయా గ్రంథం 47:5 రాయబడినట్లుగా ఇక్కడ నీ మహిమ కొరకు బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఎవరి కాలం ముందు నీ కాడి మీద కొరకు చూపండి. మనుషుల దయ, పెద్దల దయ, తల్లిదండ్రుల దయ, శాంతుల దయ, ప్రజలందరి దయ ఇక్కడ మీద నిలుచుకుంటూ సహాయం దయచేయండి. నీ కటాక్షాన్ని కలగచి నలిగిన హృదయం దయచేయండి. నా తండ్రి చదువుతున్న చదువుల్లో ఈ కృపనివ్వండి. ఈ సంవత్సరం 10th క్లాస్ మంచి మార్కులతో బుద్ధిలో సహాయం తెచ్చి సంవత్సరాలు వదులుకొని సంవత్సరాలు నీ కనుదృష్టి నిలబడి నా తండ్రి దుష్టుడు కనుదృష్టి మరుగుపరిచి నీ సన్నిధిని కాపును దయచి యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరు చప్పట్లు కొడదాం. ఇంతవరకు ప్రభు జరిగించినందుకు స్తోత్రం చెల్లిద్దాం.
చిట్టి వేశారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రభువులందరిలో ఇంతవరకు ఆయన సన్నిధి నుంచి నడిపించిన దేవునికి మనం ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మరి పాప బర్త్డే సందర్భంగా ఈ కుటుంబం సంఘం అందరికి ప్రేమను సిద్ధపరిచింది. దానికి రావాల్సిన దీవెన ప్రతిఫలం కుటుంబాన్ని గురించి ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఆ ప్రేమ బిందును సిద్ధపరిచిన సహోదరులను సీనని కుటుంబాన్ని సామాన్య కుటుంబాన్ని ఆస్వాదించి మరి ఫోన్ చేయగలిగిన వాళ్ళు ప్రతి ఆదివారం మనందరూ ప్రేమ సిద్ధపరుస్తున్నారు. వారు తగిన పరిచయం తగిన ఆశీర్వాదం